హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మోటివేషన్ విత్ హారిక సతీష్. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు బాగా నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది ఫ్రెండ్సే కానివ్వండి, బంధువులే కానివ్వండి, తొబ్బుట్టువులే కానివ్వండి, నేను వాళ్ళని ఇంతగా నమ్మాను కానీ వాళ్ళే నన్ను చివరికి ఇంతలా బాధ పెట్టారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇన్ కేస్ కానీ మీకు అలా అనిపించినట్టయితే ఈ వీడియో మీకోసమే. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను ఈరోజు మనం చూద్దాం. ఒకప్పుడు ఒక గొర్రెల కాపరి దగ్గర 100 గొర్రెలు ఉండేవి. అయితే ఆయనకి అడవిలో ఒక చిన్న పులిపిల్ల కనిపించింది. దాన్ని దయతో దగ్గరికి తీసుకొచ్చి ప్రేమగా పెంచాడు. ఆ పులి కూడా అక్కడున్న గొర్రెలతో పాటు బాగా కలిసి తిరగడం, మెలగడం అనేది జరిగింది. అయితే ఆ పులి చిన్నగా ఉండేటప్పుడు పరిస్థితులన్నీ చాలా బాగుండేవి. కానీ ఎప్పుడైతే ఆ పులి పెద్దగా పెరగడం మొదలు పెట్టిందో అప్పుడు కొన్ని పరిస్థితులు స్టార్ట్ అయ్యాయి. ఒకరోజు ఆ కాపరి ఒక విషయాన్ని గమనించాడు. రోజుకొక గొర్రె తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో ఆయనకి మొదట్లో ఏమీ అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు అర్థమైన విషయం ఏంటి అంటే, అతను బాగా నమ్మిన పులే ఆ ఒక్కొక్క గొర్రెను వేరుగా తీసుకొని వెళ్ళి చంపి తినేస్తుంది అని. కానీ అసలు తప్పెవరిది? పులిదా? కాదు, ఆ పులిని నమ్మిన కాపరిది తప్పు. అవును, నిజానికి మోసం చేయడం తప్పు కాదండి, మోసపోవడం తప్పు. అవును, ఎందుకంటే మోసం అనేది నమ్మకంతో కూడిన విషయం. మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో అప్పుడే మనం మోసపోతాం, నిజానికి ఎక్కువగా బాధపడతాం. అవునా? సో మనం బాధ తక్కువగా పడాలి అంటే ఎవరినైనా తక్కువగానే నమ్మాలి. అలా అని చెప్పి అందరూ చెడ్డవాళ్ళైనా కాదండి. మన చుట్టూ ఉన్న వాళ్ళలో మన మంచి కోరే వాళ్ళు ఉన్నారు, అలాగే మన చెడు కోరే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అనే దానికి మనకి చాలా టైం పడుతుంది. అంటే బాధపడితే గానీ బోధపడదు అంటారు కదా. సో అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనం ఎవరితోనైనా ఎంత తక్కువ షేర్ చేసుకుంటే అంత మంచిది. నేను ఎవరిని నమ్మొద్దు అని చెప్పట్లేదు, అలాగే ఎవరిని ప్రేమించొద్దు అని చెప్పట్లేదు. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎంత ప్రేమించాలో, ఎంత అటాచ్మెంట్ పెంచుకోవాలో అనేది మీ జ్ఞానం, మీ అనుభవం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీ దగ్గర వేరే వాళ్ళ కోసం ఎవరైతే చెడుగా మాట్లాడతారో అలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన ఏ విషయాలు వారితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే వేరే వాళ్ళ కోసం మీ దగ్గర ఈరోజు చెడుగా మాట్లాడారు అంటే ఖచ్చితంగా మీకోసం కూడా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చెడుగానే మాట్లాడతారు మీరు లేనప్పుడు. సో అలాంటి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. సో ఎవరితోనూ విరోధంగా ఉండొద్దు, అందరితోనూ మంచిగానే ఉండండి. కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. కాబట్టి ఎవరిని బ్లైండ్గా నమ్మొద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిజానికి ఈ వీడియో నేను నా ఫ్రెండ్ పర్సనల్గా నాకు మెసేజ్ చేసింది. సో తన రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీరు ఆల్రెడీ కానీ ఇలాంటి సిచ్యువేషన్తో ఎక్స్పీరియన్స్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.